హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే రథసప్తమి కదా, సో ఇలా పాలైతే పొంగించుకుందామని పెట్టుకున్నాను అనమాట. ఇలా ఆవు పిడక మీద అయితే నేను ఇత్తడి గిన్నెకి అయితే ఇలా పసుపు రాసి బొట్లు అనేవి పెట్టుకున్నాను. అలాగే చూసారు కదా, ఇలా వెలిగించేసాను. వెలిగించి పాలు అనేవి అయితే పొంగించుకుంటున్నాను అనమాట. దీంట్లోనైతే నేను ముందుగా కొంచెం బియ్యంలోనైతే నెయ్యి అనేది అయితే కలుపుకున్నానండి. ఆవు నెయ్యి అనేది కొంచెం కలుపుకున్నాను అనమాట. అది వేస్తే కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట. అలాగే మరి కొంచెం బియ్యంతో అయితే ఇలా ఎరుపు రంగు అక్షంతలు అయితే కలుపుకున్నానండి. అలాగే ఒక తమలపాకులో రాగి కాయిన్ మీద ఇలా గంధం బొట్టు అయితే పెట్టుకున్నాను అనమాట. స్టవ్ మీద అయితే పాలు పొంగడానికైతే కొంచెం రెడీ అవుతున్నప్పుడే యాలకులు కూడా కొంచెం వేసానండి. ఇంకేం వేయలేదు అందులోని. ఇప్పుడు చూసారు కదా, కలిపి పెట్టుకున్న నెయ్యం తాలూకు బియ్యం ఏవైతే ఉన్నాయో అవి 3 టైమ్స్ అయితే ఇలాగ వేసుకున్నాను నేను. వేసుకుని చెరుకు ముక్కతోనే కలుపుతామండి ఈరోజు పరమాన్నం అనేది. సో దీని ప్రత్యేకత అనమాట మనకి. నేనైతే చెరుకు ముక్కను తీసుకుని పరమాన్నాన్ని ఒకసారి అయితే కలిపేశాను అనమాట. చూసారు కదండి, ఇక్కడైతే నేను ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాను. చిక్కుడుకాయలు ఇంకా అలాగే రేక్కాయలతో అయితే ఇలాగ కట్టాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కడతారు. నాకు తెలిసిన విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట. మిగతాదంతా కూడా వ్లాగ్లో ఉంటుంది. పూజ అనేది చూసేయండి. అలాగే ముఖ్యంగా ఈరోజు అయితే ఎర్ర అక్షంతలు, ఎర్ర పువ్వులతో అయితే మనం పూజ చేస్తాం సూర్యనారాయణ మూర్తికి అయితే. అలాగే మేము ఇది అయ్యాక టెంపుల్కి కూడా వెళ్ళామన్నమాట. చూసారు కదా, నేను ఇక్కడైతే సూర్యనారాయణమూర్తి నామాలు అలాగే ఆదిత్య హృదయం కూడా చదువుకున్నానండి. అంతా అయిన తర్వాత ఇలాగ ఎరుపు రంగు గులాబీ రేకులతో అయితే నేను పూజ అనేది అయితే చేశాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత అలాగే ధూపము ఇంకా హారతి ఇచ్చిన తర్వాత ఏదైతే పరమాన్నం అయితే వండామో అదైతే నైవేద్యం కింద అయితే పెట్టేశాను. నేను ముందు కొబ్బరికాయ పళ్ళు నైవేద్యం పెట్టిన తర్వాత పరమాన్నం కూడా నైవేద్యం పెట్టానండి. అలాగే బయటన ఉన్న సూర్యనారాయణ మూర్తికి కూడా నైవేద్యం అనేది పెట్టాను అనమాట. మెయిన్గా చిక్కుడాకుల నైవేద్యం అనేది పెడతాము. బాగున్నారా? రథసప్తమి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందా అందరిది? మాదైతే కంప్లీట్ అయింది ఇప్పుడే పూజ అనేది. ఇంకా మీరందరూ కూడా చేసుకున్నారా అనుకుంటున్నాను. ఈ ఇయర్ అయితే రథసప్తమి పూజ అయితే చాలా బాగా జరిగిందండి మాది కూడాను.
ఓకే. ఈరోజు కొంచెం వీడియో అయితే షూట్ చేశాను, పూజ అది కూడా. అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. చూడండి, నేనైతే ఇలా శారీ అయితే కట్టుకున్నాననమాట. కట్టుకుని పూజ అనేది అయితే కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు దింపేసి వచ్చాక పూజ కంప్లీట్ చేసుకున్నాను నేనైతే. ఓకే అండి, వీడియో అయితే చూస్తూ ఉండండి. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మా ఇంటి పక్కనే సూర్యనామూర్తి టెంపుల్ అయితే ఉంది. అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు. ఇదేనండి సూర్యనారాయణమూర్తి గుడి అయితే మేము వెళ్ళాము. కొంచెం ఖాళీగానే ఉంది. సో ఎక్కువ వీడియో అయితే తీయలేదు, బయట నుంచి తీసాను అనమాట. అందరికీ ఆరోగ్యం బాగుంది, ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎవరికి కూడా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్ని.